హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళానండి. మార్కెట్కి వెళ్ళగానే ముంజులు కనిపించాయి. అదేనండి, ఇంగ్లీష్లో ఐస్ యాపిల్స్ అంటారు. ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదండి. నాకు చూడగానే కొనాలనిపించేసింది. అంటే కొంచెం హైదరాబాద్లో కాస్ట్ ఎక్కువే ఉంటుందండి, కానీ తప్పదు కదా, తింటే చాలా మంచిదండి మన బాడీకి. నేను అందుకనే కొనేసానండి ఐస్ యాపిల్స్. సరే, ఇప్పుడు జ్యూస్ చేసేద్దాం రండి. ఐస్ యాపిల్స్ గురించి తెలుసుకోవాలని అంటే చాలా ఉందండి. ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదండి, బాడీకి చాలా మంచిదండి. బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తుందండి. ఐస్ యాపిల్స్ మన బాడీకి చల్లదాన్ని ఇవ్వడమే కాకుండా ఇంకా వడదెబ్బ నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తాయండి. అంత మంచిదండి ఇవి ముంజులు. ఇంకా ఐస్ యాపిల్స్లో 80% వరకు వాటర్ ఉంటుందండి. అంతేకాకుండా సమ్మర్లో మన బాడీకి చాలా మంచి చేస్తుందండి ఇవి ఐస్ యాపిల్స్. ఇంకా ఐస్ యాపిల్స్లో కాల్షియము, విటమిన్ ఏ, బి, సి, ఇంకా ఐరన్, పొటాషియం కూడా ఉన్నాయండి. అంతేకాకుండా ఐస్ యాపిల్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే కాన్స్టిపేషన్ తగ్గిస్తుందండి. అంతేకాకుండా బ్లోటింగ్ కూడా తగ్గిస్తుందండి. అంత మంచిదండి ఈ ఐస్ యాపిల్స్ జ్యూస్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లాగా నేను తీసుకొచ్చిన వెంటనే ఇట్లాగా ఐస్ యాపిల్స్ మొత్తం పీల్ చేసేసానండి. పీల్ చేసిన తర్వాత స్మాల్ పీసెస్గా కట్ చేసి ఇంకా మిక్సర్లో వేసానండి. ఆ మిక్సర్లో కొంచెం షుగర్ యాడ్ చేశానండి. తర్వాత వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసేసానండి. యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకా అందులో కొంచెం నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసానండి, ఇట్లాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత ఐసాపిల్ క్యూబ్స్, అదే చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను కదండి, అవి కూడా వేసాను అనమాట. తర్వాత వచ్చేసి ఐస్ క్యూబ్స్ వేసానండి. చూసారా, ఐసాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇట్లా ట్రై చేసి యూజ్ చేయండి. చాలా మంచిది బాడీకి, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఇదిగోండి మా శ్రీనిక ట్రై చేసి చెప్తుందన్నమాట. తర్వాత నేను కూడా తాగానండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీనిక వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.